హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? సో, వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అంటే ఈ రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది వ్యక్తులు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారండి. ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు? వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది? వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు ఆర్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఎవరికీ తెలీదు. సో, ఈరోజు రీడింగ్‌లోనేంటంటే, ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి అనేదైతే నేను చెప్పాలి అనుకుంటున్నాను. సో, ఈ రీడింగ్ మీకు యూజ్ అవుతుందని అనిపించింది. అందుకే చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే, డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సోడాలైట్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ వ్యక్తి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి యాక్చువల్‌గా వాళ్ళ లైఫ్‌లోని కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఈజీగా డిసైడ్ అయిపోయారండి. అది మీకు సంబంధించైనా అవ్వచ్చు, ఇంకేదైనా కూడా అవ్వచ్చు. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే పూర్తిగా తెలుసుకోకుండా ఒక కన్క్లూజన్‌కి వచ్చేయడం జరిగింది. ఏదైనా సరే కంప్లీట్‌గా స్టడీ చేసి, దానికోసం అనాలిసిస్ చేసి డెసిషన్స్ తీసుకుంటే, ఆ వ్యక్తులు ఏంటంటే ఎప్పుడూ సేఫ్ జోన్‌లోనే ఉంటారండి. ఆర్ అట్‌లీస్ట్ ఏదైనా కాంప్లికేట్ అయినా సరే వాళ్ళు దాన్ని సార్ట్ ఔట్ చేసుకోవడానికి ఏదో ఒక వేని వెతుక్కోగలుగుతారు. కాకపోతే ఈ వ్యక్తి ఏం చేశారంటే ఏమీ తెలుసుకోకుండా తొందరపడిపోయి కొన్ని డెసిషన్స్ తీసుకున్నట్టున్నారు. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు వాళ్ళ కర్మని వాళ్ళు మీట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. అంటే క్లియర్‌గా చెప్పాలంటే ఈ వ్యక్తులు ఆల్రెడీ చాలా రోజుల నుంచి వాళ్ళ కర్మని వాళ్ళు ఫేస్ చేయడం అనేది జరుగుతుందండి. ఇదేంటంటే ఇప్పుడేదో జరుగుతున్నట్టు అనిపించట్లేదు. చాలా రోజుల నుంచి అయితే మాత్రం వాళ్ళు అంటే ఏం చేసినా సరే అది పెద్ద లక్ వైపు అయితే టర్న్ అవ్వట్లేదు. అంటే దానికి రీజన్ నేను చెప్పాను కదా! ఈ వ్యక్తులు మాత్రం ఏమనుకున్నారంటే, కొన్ని విడిచిపెట్టేసి అలా వెళ్ళిపోతేనే మంచిది. కొన్ని మనం అనుకున్నాం కదా! సో, అలా డెసిషన్ తీసుకొని ముందుకు ప్రొసీడ్ అయిపోతేనే మంచిది. లక్ అనేది మన వైపే ఉంటుంది అని వాళ్ళు బిలీవ్ చేశారండి. అదే వాళ్ళు చేసిన తప్పని చెప్పొచ్చు. సో, ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తులు వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ పెద్ద ఇంట్రెస్టింగ్‌గా లేకపోయినా, వాళ్ళకి లైఫ్ అంటే పెద్ద ఎక్సైట్‌మెంట్ లేకపోయినా సరే, వాళ్ళకి తప్పట్లేదండి. వాళ్ళేంటంటే సఫర్ అవ్వాల్సొస్తుంది. అంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, వాళ్ళకి నచ్చకపోయినా సరే కొన్ని చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా సరే, వాళ్ళేంటంటే ప్రయత్నాలు మానలేకపోతున్నారు. ఇదేంటంటే ఒక వ్యక్తికి సంబంధించైనా అవ్వచ్చు, ఇంకేదైనా సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఆ వ్యక్తులకేంటంటే లైఫ్ అంటే పెద్ద ఇంట్రెస్టింగ్‌గా లేదండి. ఏ పని చేసినా ఎక్సైట్‌మెంట్ లేదు. ఏదో చెయ్యాలని చేస్తున్నారంతే. అట్‌లీస్ట్ ఫ్యూచర్ అయినా బెటర్ అవుతుంది. ఆర్ ఇప్పుడు కాకపోయినా సరే వాళ్ళనుకున్న ఔట్‌కమ్ అనేది ఇలా అయినా సరే వస్తుంది అని ఏదో అంటే వాళ్ళు హోప్‌తో అవన్నీ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. వ్యక్తి అయితే మాత్రం చాలా పేషెన్స్‌తో ఉంటున్నారండి. అంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఇదేదైనా ఒక సిట్యుయేషన్ అయినా ఆర్ ఒక వ్యక్తి అయినా సరే వీళ్ళేంటంటే కమిటెడ్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అది వాళ్ళ వల్ల అవ్వట్లేదు. బట్ స్టిల్ వాళ్ళేంటంటే వాళ్ళు చేస్తున్న దానికి స్టిక్ అవ్వాలి. అన్నీ మనకు వద్దు అని విడిచిపెట్టేస్తే ఇబ్బందయిపోతుంది. అంటే పాస్ట్ నుంచి వాళ్ళు నేర్చుకున్న లెసన్ అది. ఏది కూడా గుడ్ లక్ వైపు టర్న్ అవ్వట్లేదు కదా! సో, వాళ్ళు అలా అనుకోవడం సహజమే. బట్ ఏదైనా సరే, ఇదైనా సరే వర్కౌట్ అవ్వాలి ఆర్ వర్కౌట్ అవుతుంది అనే అలాంటి ఆలోచనల వల్లే ఇదేదో కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. చాలా వరకు ఏంటంటే ఈ వ్యక్తులు ఫినాన్షియల్‌గా కూడా చాలా క్రైసిస్ ఫేస్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మొత్తానికి ఇబ్బందులైతే మాత్రం ఉన్నాయండి. ఈ వ్యక్తి ఎక్కడో కానీ హ్యాపీగా లేరు.
సాడ్‌గానే ఉన్నారు. డిసప్పాయింట్‌మెంట్ అనేది కనిపిస్తుంది వాళ్ళలో. వాళ్ళ హార్ట్ బ్రేక్ అవ్వడం అంటే మొత్తానికి ఈ వ్యక్తుల నుంచి ఏంటంటే గ్లూమీ వైబ్స్ వస్తున్నాయండి. గ్రీఫ్ అనేది కనిపిస్తుంది. సో, ఇదేంటంటే ఆహ్, వీళ్ళు చేసుకున్న దానికి వీళ్ళు అనుభవిస్తున్నారని చెప్పొచ్చండి. ఈవెన్ కమింగ్ డేస్‌లో కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే ఈ వ్యక్తులు ఎంతో కొంత సఫర్ అవుతారు. ఎంతో కొంత స్ట్రెస్ తీసుకుంటారు. ఎంతో కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతారు. అండ్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే డిప్రెషన్‌లాగా కూడా వాళ్ళకి అనిపిస్తుంటదండి. మొత్తానికి ఏదైనా సరే వ్యక్తులు ఫైట్ చేస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది తప్పదండి. వీళ్ళ కర్మ అని చెప్పాలి. మరి దీనికి ఎవరేం చేయలేరు. ఇక్కడ వీళ్ళకి ముందే ఈ టైప్ ఆఫ్ కమిట్మెంట్ ఉండుంటే వాళ్ళ లైఫ్ చాలా బెటర్‌గా ఉంటదండి. బట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. సో, ఇది లేట్ అయిందని చెప్పను కానీ, ఇలానే వీళ్ళు సర్వైవ్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటే ఆర్ మొత్తానికి ఇలా ఛాలెంజెస్‌ని కానీ ఫేస్ చేస్తుంటే డెఫినిట్‌గా వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు ఒక లైట్‌నయితే చూస్తారండి. వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. సో, అందులోనేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది కూడా ఒకటుంటుంది. అది కూడా పార్టే. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తులు కొంత ఏది తెలుసుకోకుండానే కన్క్లూజన్‌కి వచ్చారు కదా! సో, దాని కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో, రియలైజేషన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి మీరు. ఈ వ్యక్తులేంటంటే కమింగ్ డేస్‌లో మరికొంచెం ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. సో, ఎప్పుడైతే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారో, ఎప్పుడైతే వాళ్ళకి కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుందో, వాళ్ళు ఒక రైట్ పాత్‌లో ముందుకు వెళ్తారండి. వాళ్ళు చేయాల్సినవన్నీ వాళ్ళు చేస్తారు. యాక్టివ్‌గా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రాసెస్‌లోనే మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కానీ, ఆర్ పాస్ట్‌లో వాళ్ళు మీ విషయంలో ఏదైనా మిస్టేక్ చేసుంటే దాన్ని రియలైజ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయండి. నాకైతే అలా అనిపిస్తుంది. అప్పుడే వీళ్ళ లైఫ్‌లోనేంటంటే ఈ ఫినాన్షియల్ క్రైసిస్ అనేవి కూడా పోతాయని చెప్పొచ్చు. మొత్తానికి ఇలా ఏవో కానీ ఇబ్బందులైతే ఉన్నాయండి. ఏదైనా సరే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు అంతే. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి సిట్యుయేషన్‌కి యూనివర్స్ ఇంకేం చెప్తుంది మీకు అనేది. సో, నాకు తెలిసి ఈ వ్యక్తి మీద మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారండి. ఈ వ్యక్తి పరంగా మీకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. అండ్ ఈ వ్యక్తితో మీరు ఒక ఫ్యూచర్ కూడా అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి పరంగా మీరు ఏదైతే అంటే అనుకున్నారో మీ డ్రీమ్స్ అన్నీ కూడాను స్పాయిల్ అయిపోయాయి. అంటే ఇక్కడ నాకొకటి అర్థమైందండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారండి. సో, ఇప్పటికి కూడా ఎక్కడో కానీ మీకు హోప్స్ ఉన్నాయండి. హోప్స్ ఉన్నా సరే మీరేంటంటే ఓపెన్ అప్ అవ్వాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు భయపడుతున్నారు. మళ్ళీ కూడా పాస్ట్ అనేది రిపీట్ అవుతుంది. మళ్ళీ కూడా ఈ వ్యక్తి వల్ల మీరు సఫర్ అవుతారు అని. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈవెన్ ఈ వ్యక్తి పరంగా ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కానీ, వాళ్ళతో మాట్లాడటానికి కానీ, ఆర్ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కానీ ఇదైతే రైట్ టైం కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా! ఈ వ్యక్తి కొంత సఫర్ అవ్వాలండి. కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళకి వాళ్ళు ఆటోమేటిక్‌గా ఫేస్ చేయాల్సుంది. సో, ఎప్పుడైతే అలా ఫేస్ చేస్తారో వాళ్ళేంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతారు. అట్‌లీస్ట్ మీరు అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వకపోయినా ఎంతో కొంత మాత్రం రీచ్ అవుతారండి. బట్ అంతవరకు మీరేంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ కర్మ. ఒకవేళ కానీ మీరు ఇందులోకి వెళ్ళి మీరేదైనా చేయాలనుకుంటే మీరు కూడా ఆ కర్మని బేర్ చేస్తారు. వాళ్ళ తరపున మీరు ఈ కర్మాన్ని బేర్ చేయాల్సుంటుంది. వాళ్ళలాగా చేస్తారు. బట్ మీరు కూడా అది బేర్ చేస్తారు అని అయితే చెప్పొచ్చు. సో, ఈ వ్యక్తి మీద మీకు ఇష్టం ఉన్నా ఆర్ ఈ వ్యక్తిని మీరు ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నా సరే, దానికి ఇది రైట్ టైం అయితే కాదు. మీరు చేసేదేం లేదు. మీ వైపు నుంచి మీరేంటంటే సైలెంట్‌గా ఇది చూడటం ఒక్కటే మీకున్న సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో, మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీలో కొంతమంది ఉంటారు. వాళ్ళెలా ఆలోచిస్తారంటే మనకి బాగా కావాల్సిన వాళ్ళు కదా! లేకపోతే మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు కదా! వ్యక్తులు ఇబ్బంది పడుతుంటే మనం అలా చూస్తూ ఊరుకుంటామా? గతంలో ఏదో అయిపోయింది. బట్ ఇప్పుడైనా సరే మనం హెల్ప్ చేస్తే మన వర్త్ వాళ్ళు తెలుసుకుంటారు కదా! అని ఇలా ఆలోచిస్తారు. బట్ ఈ వ్యక్తి విషయంలో మీరిప్పుడు అలా ఆలోచించడానికి లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏం చేద్దామని వెళ్ళినా సరే కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు ఫేస్ చేస్తారు. అదే ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది మీకు. సో, మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తి సఫర్ అవ్వాలి అనేది మీ ఇంటెన్షన్ కాదండి. ఏ మనిషి తప్పుగా ఆలోచించినా, ఏ మనిషి అంటే ఆవేశ పడిపోయినా సరే దానికి కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయండి. దానికి ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి లైఫే అని చెప్పొచ్చు.
సో మీరేం చేస్తారంటే టైమ్ బీయింగ్ మీకోసం మీరు ఆలోచించుకోండి. మీ లైఫ్‌ని మీరు ఎలా బెటర్ చేసుకోవాలి, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని మీరు ఏ రకంగా మీరనుకున్న వేలో మార్చుకోవాలి అనేది మాత్రమే మీరు చూసుకోండి. ఈ వ్యక్తి కోసం ఆలోచించడం కానీ, ఈ వ్యక్తికి ఏదో చెయ్యాలి అని అంటే థింక్ చేసే పరిస్థితిలో మీరైతే లేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ లైఫ్ అసలు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అసలు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక సిచ్యువేషన్ మాత్రం అంటే డౌట్‌గా స్టార్ట్ చేశారండి. దాని పరంగా వాళ్ళకి 100% క్లారిటీ లేదు. సో మొత్తానికి ఈ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు అనుకున్న వేలో వర్కౌట్ అవుతుంది అని మాత్రం వాళ్ళేంటంటే దానికోసం ప్రయత్నాలైతే చేశారు. గివ్ అప్ చేయలేదు. బట్ మనుషులకి ఏంటంటే మొదటి నుంచే క్లారిటీ లేకపోవడం, డౌట్‌గా చేయడం వల్ల ఏంటంటే ఈ వ్యక్తులు వాళ్ళకి తెలియకుండానే ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయారు. అంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? అనేది వాళ్ళకి క్లారిటీ లేదనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తులు వాళ్ళ థాట్స్‌లో ట్రాప్ అయిపోవడం ఆర్ ఇలాంటి ఒక సిచ్యువేషన్‌లో ట్రాప్ అయిపోవడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటేనండి మొదటి నుంచి ఒక వ్యక్తి ఏదైనా చేసినప్పుడు వాళ్ళు 100% ఇలా వర్కౌట్ చేసుకోవాలి అనే మైండ్ సెట్‌తో స్టార్ట్ చేస్తే దానికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారండి. దానికోసం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలైనా చేయగలుగుతారు. బట్ ఒక వ్యక్తికి మొదటి నుంచి డౌట్‌ఫుల్‌గా కొంత అనిపిస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు స్లో డౌన్ అయినా అయ్యి మళ్ళీ ఆలోచించుకొని అది చెయ్యాలా వద్దా అనేది డిసైడ్ అవ్వాలి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అలా ఏది కూడా చేయలేదు కాబట్టి వాళ్ళేంటంటే మధ్యలో స్టక్ అయిపోయారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ సిచ్యువేషన్ పరంగా ముందుకు వెళ్ళాలా ఆర్ వెనక్కి వెళ్ళాలా అనేది అర్థం అవ్వలేదు. అలా అని చెప్పి ఇక్కడ ఎవరైనా ఏదైనా చెప్పినా సరే వీళ్ళు వినే టైప్ కాదండి. ఆర్ వినే పరిస్థితిలో లేరని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి ఇలాంటి ఒక సిచ్యువేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కాదు, ఆల్రెడీ ట్రాప్ అయిపోయారు. సో దీనివల్ల ఏంటంటే చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళ లైఫ్‌లో కొంత మిగతా సిచ్యువేషన్స్ అనేవి ఒక రైట్ ట్రాక్‌లో వెళ్తున్నా సరే వాళ్ళకేంటంటే ఇదొక బిగ్ కన్సర్న్‌లా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళని వాళ్ళేంటంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఆ స్ట్రెస్‌ని తీసుకుంటున్నారని చెప్పొచ్చు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడమే మానేశారు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా అయినా బయటపడాలి. ఎలా అయినా సరే వాళ్ళు ఫ్రీ అవ్వాలి. ఇదొక్కటే వాళ్ళు అనుకుంటుంది. అలా అని చెప్పి దీనికోసం ఎవరిదైనా సజెషన్ తీసుకుంటున్నారా అంటే అది లేదు. వాళ్ళేదైతే అనుకుంటున్నారో అదే చేయాలనుకుంటున్నారు. కాకపోతే అదే వాళ్ళకి డెడ్ ఎండ్‌లా అనిపిస్తుంది. సో ఇలా ఏంటంటే ఈ వ్యక్తి కొంత సఫర్ అవుతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి ప్లానింగ్ లేదండి. ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే దీని పరంగా కరెక్ట్‌గా థింక్ చేద్దాం, కరెక్ట్‌గా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం అని లేదు వాళ్ళకి. ఆర్ ఒక కమిట్మెంట్ ఇచ్చినా సరే ఈ సిచ్యువేషన్ పరంగా ఒక స్టాండ్ తీసుకున్నా వాళ్ళు అనుకున్న వేలో వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఈ వ్యక్తికి ఏంటంటే ఈ సిచ్యువేషన్‌ని సార్ట్ ఔట్ చేసేంత తెలివితేటలు లేవు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడాను అంటే వాళ్ళని ట్రబుల్‌లో పెట్టేలానే ఉంటున్నాయన్నమాట. సో ఈ వ్యక్తులు ఏంటంటే దీని నుంచి బయటకి రావడం అనేది కష్టంలా ఫీల్ అవుతున్నారు. అండ్ సఫర్ అవుతున్నారు కూడా. క్లియర్‌గా నాకు అర్థమవుతుంది. ఈ వ్యక్తికి ఏంటంటే ఎవరైనా సజెషన్ ఇచ్చినా సరే వినాలి అని అనిపించట్లేదు. సో సూన్ ఆర్ లేటర్ ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే చాలా ఆలోచిస్తారండి. ఆలోచిస్తారు అండ్ వాళ్ళేంటంటే ఈ సిచ్యువేషన్ పరంగా ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి కష్టపడి వాళ్ళేంటంటే వాళ్ళ ఓన్ ఐడియాస్‌తో ఇంప్లిమెంట్ చేస్తేనే సిచ్యువేషన్ వర్కౌట్ అవుతదని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బట్ వీళ్ళు ఏదైతే బిలీవ్ చేశారో అవుతదా? అవ్వదా? అనే ఒక డౌట్ ఉంది కదా! ఈ సిచ్యువేషన్ అవుతుందండి. కానీ వీళ్ళకి అది ఎలా వర్కౌట్ చేసుకోవాలో తెలీదు అంతే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళు మొదటి నుంచి ఆలోచిస్తారో, ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళ సైడ్ నుంచి ఒక స్టాండ్ తీసుకోవాలి, ఎంత కష్టమైనా వర్కౌట్ చేసుకోవాలి, వాళ్ళ తెలివితేటలని కంప్లీట్‌గా యూజ్ చేసుకోవాలి అనే ఆ రియలైజేషన్ వస్తుందో అండ్ అవన్నీ కూడా స్లోగా చేస్తారో ఖచ్చితంగాను వీళ్ళేంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారండి. ఇదేంటంటే ఒక కార్మిక్ సిచ్యువేషన్ అని నేను చెప్పను కానీ వాళ్ళకి వాళ్ళు చూజ్ చేసుకున్న పాత్ ఇదంతే. ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అని చెప్పొచ్చు.
కొంత మనుషులకి ఏంటంటే స్టెబిలిటీ ఉండాలండి. క్లారిటీ ఉండాలి. అది లేకపోతే ఎలాంటి వాళ్ళైనా సరే ఏదో ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోతారు. సో, ఈ వ్యక్తికి కూడా అదే జరిగింది. మిగతా సిట్యుయేషన్స్‌లో అయితే వీళ్ళ లైఫ్ బానే ఉంది. బట్ ఈ ఒక్క సిట్యుయేషన్ ఏదో కానీ వీళ్ళని బాగా ట్రబుల్ చేస్తుంది. సో, దీని నుంచయితే వీళ్ళు బయటకి వస్తారండి. రారని కాదు. కాకపోతే మనుషులు మరికొంచెం తెలివిగా ఆలోచించాలి. అండ్ ఏం చేస్తే బావుంటుంది? ఎలా సిట్యుయేషన్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటే బెటర్ అవుతుంది. ఈవెన్ వీళ్ళు ఏదైతే డెడ్ ఎండ్ అనుకుంటున్నారో అది డెడ్ ఎండ్ కాదండి. వాళ్ళేంటంటే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పొచ్చు. మనుషులు కంఫర్ట్ జోన్‌కి అలవాటు పడిపోయారు కదా! సో, దానివల్లే ఇవన్నీ వస్తున్నాయి. సో, ఏదైనా సరే నేనైతే ఒకటి చెప్పగలనండి. ఈ వ్యక్తులు కానీ వాళ్ళ తెలివితేటల్ని కంప్లీట్‌గా యూజ్ చేసినా ఆర్ ఇక్కడ ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకున్నా సరే వీళ్ళు ఈజీగా బయటకు వస్తారండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళకి కావాల్సిందే ఆలోచిస్తున్నారు కానీ, ఆ సిట్యుయేషన్‌కి కావాల్సింది ఆర్ ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాల్సింది వీళ్ళేంటంటే ఆలోచించి ఇచ్చే పరిస్థితిలో లేరు. అదే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్. సో, అది కానీ ఈ వ్యక్తులు తెలుసుకుంటే ఖచ్చితంగాను ఇది ఎలా అయినా వీళ్ళు సార్ట్ ఔట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళు అనుకున్న వేలో ఇది చేంజ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ ఇంకొకటండి, వీళ్ళేంటంటే సూన్ ఆర్ లేటర్ ఇది రియలైజ్ అయితే మంచిది. లేకపోతే ఏమవుతుందంటే బాగా స్ట్రెస్ పెరిగిపోతుందండి వీళ్ళకి. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేసుకోవడం లాంటివి కూడా జరగొచ్చు. ఏదైనా సరే మనుషులు ఏంటంటే ఇప్పటికైనా సరే ఒక క్లారిటీకి రావాలండి. సో, చూద్దాం అసలు మరి ఇంకా ఇలాంటి ఒక సిట్యుయేషన్ పరంగా అంటే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో, యూనివర్స్ మరి మీకేం చెప్తుంది? యూనివర్స్ నుంచి అడ్వైస్ మీకేంటి అనేది చూద్దాం. సో, నాకు తెలిసి ఈ వ్యక్తికి మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నట్టున్నాయండి. మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వ్యక్తి పరంగా మీకైతే ఇప్పుడు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కూడా లేదు. ఈ వ్యక్తి కోసం నెగెటివ్‌గా అనుకుంటున్నారు. అండ్ ఆ నెగెటివిటీ కూడా రోజు రోజుకి పెరుగుతుందండి. ఈ నెగెటివిటీకి కారణం ఏంటంటే మీ పెయిన్ అని చెప్పొచ్చు. వీళ్ళేంటంటే మీరు అనుకున్న విధంగా మీతో కోఆపరేట్ చేయలేదండి. ఆర్ మీరు వీళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది మీకు దొరకలేదని కూడా చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తితో ప్రెజెంట్ కానీ, ఒక ఫ్యూచర్‌ని కానీ మీరు అనుకోలేని పరిస్థితి అండి. ఆర్ ఈ వ్యక్తితో మీరేంటంటే కంఫర్టబుల్‌గా మాట్లాడలేని పరిస్థితి అనమాట. సో, మీరేంటంటే ఈ వ్యక్తి పరంగా నెగెటివిటీ పెంచుకోవడం అనేది నిజం. అండ్ ఈ నెగెటివిటీ పెంచుకున్నారు కానీ ఎక్కడో ఇంకా మీరు పాస్ట్‌లోనే ఉన్నారండి. పాస్ట్‌లో ఈ వ్యక్తితో ఎలా ఉన్నారు ఆర్ మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏంటి అనేది టైమ్ టు టైమ్ మీరు గుర్తు చేసుకుంటున్నారు. కాకపోతే ఈ వ్యక్తి విషయంలోని వీళ్ళకి మీరు ఎలాంటి సపోర్టు ఇవ్వాలి అని అనుకోవట్లేదు. ఆర్ వీళ్ళతో మీరు కోఆపరేట్ చేయాలి అని అనుకోవట్లేదండి. కాకపోతే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఒకవేళ ఈ వ్యక్తితో మీరు కోఆపరేట్ చేయాలి, ఈ వ్యక్తికి మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అనుకుంటే వెయ్యొచ్చు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక మిర్రర్ రిలేషన్‌షిప్ అంట. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాస్ట్‌లో ఒకవేళ మీరిచ్చింది ఈ వ్యక్తి మీకు తిరిగి ఇవ్వకపోయినా ఆర్ మీరు అనుకున్న విధంగా ఈ వ్యక్తి మీతో లేకపోయినా ఈవెన్ మీరు వీళ్ళతో పాజిటివ్‌గా ఉన్నా సరే మీకు అది తిరిగి దొరకకపోయినా ఫ్యూచర్‌లో మాత్రం డెఫినెట్‌గా ఈ వ్యక్తికి మీరు ఏదైతే ఇస్తారో అది మీకు తిరిగి వస్తుందంట. అంటే ఇప్పుడు ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లో ఈ వ్యక్తి ఉన్నారు కదా! మీరేమైనా హెల్ప్ చేయగలిగినా, మీరు వీళ్ళతో కోఆపరేట్ చేయగలిగినా సరే ఈ వ్యక్తి ఫ్యూచర్‌లోనేంటంటే అది మీకు ఏదో ఒక వేలో రీపే చేస్తారంట. ఇదేంటంటే వాళ్ళు చెయ్యాలి అనుకోకపోయినా యూనివర్స్ వాళ్ళతో చేయిస్తుంది. ఎందుకంటే ఇది మిర్రర్ రిలేషన్‌షిప్ అండ్ ఇంకొకటేంటంటే కార్మిక్ సిట్యుయేషన్ అండి. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ వల్ల మీరేంటంటే ఇంక మీరే చాయిస్ చేసుకోవచ్చు. వీళ్ళకి మీరు హెల్ప్ చేయకూడదు, వీళ్ళకి మీరు అంటే సపోర్ట్ చేయకూడదు అనుకున్నా సరే అది మీ ఇష్టం అండి. ఇక్కడ యూనివర్స్ ఏంటంటే దానికి కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి వల్ల సఫర్ అయ్యారు. సో, యూనివర్స్ ఏంటంటే మీ మీద ఆ ప్రెషర్ పెట్టాలి అని అనుకోవట్లేదు. మీరు చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. లేకపోతే లేదు. అది ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి మీద మీరు ఏదైతే నెగెటివిటీ రోజు రోజుకి పెంచుకుంటున్నారో అది మాత్రం విడిచిపెట్టాలండి. అదైతే కరెక్ట్ కాదంట. ఎందుకంటే ఈ వ్యక్తి మీద మీరు నెగెటివిటీ కానీ అలా పెంచుకుంటే ఇన్ రిటర్న్ మీకు అదే తిరిగి వస్తుంది. ఇది మిర్రర్ రిలేషన్‌షిప్ కదా! సో, డెఫినెట్‌గా మీరు సఫర్ అవుతారు.
అందుకే యూనివర్స్ ఏం చెప్తుందంటే, వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ పరంగా మీరు ఇంటర్ఫియర్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు కానీ, వాళ్ళ కోసం మీరు అనుకుంటుంది ఆర్ వాళ్ళ మీద మీరు పెంచుకుంటుంది కానీ, ఒక నెగెటివ్ వేలో ఉంటే మాత్రం దాన్ని మాత్రం మీరు చూసుకుంటే మంచిది. లేకపోతే మీరే సఫర్ అవుతారు అన్నట్టుగా ఒక మెసేజ్ అయితే ఇక్కడ ఛానెల్ అవుతుందండి. ఏదైనా సరే మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ ఆలోచనలతో కానీ, మీరు చేసే పనుల్లో కానీ, వీళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా మీరు ఏది చేసే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అది మీకు తిరిగి ఎలా అయినా వస్తుంది. వాళ్ళు ఇబ్బంది పడటం కాదు, ఆ తర్వాత మీరు ఇబ్బంది పడతారు. అనవసరంగా లేని సమస్యలు తెచ్చుకోకపోతే మంచిది. అది యూనివర్స్ ఏంటంటే ఇక్కడ క్లియర్‌గా మీకు చెప్తుంది. సో, ఇంక మీ ఇష్టమేనండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ సోడా లైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ వ్యక్తి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అసలు వీళ్ళ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి చాలా లక్కీ పర్సన్ అని చెప్పొచ్చండి. ఎందుకో కానీ వీళ్ళ లైఫ్‌లో మేబీ ట్రబుల్స్ వచ్చినా సరే, అవి టెంపరరీగానే ఉంటాయి. పర్మనెంట్‌గా అయితే ఉండవండి. ఎలాంటి సిట్యుయేషన్ వీళ్ళ లైఫ్‌లో వచ్చినా సరే, అది చాలా తొందరగానే ఎండ్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఎక్కువ రోజులుండి, వీళ్ళు ఎక్కువ సఫర్ అయ్యి, అలాంటి ఒక సిట్యుయేషన్స్ అనేవి తక్కువ. సో, అలానే వీళ్ళ లైఫ్‌లో ఏవో కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఎండ్‌కి వచ్చాయి. ఆ ఎండ్‌కి రావడం అనేది వీళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చిందండి. పాస్ట్‌లో మాత్రం ఈ వ్యక్తి లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఎండ్ అయ్యాయి. అది వాళ్ళు అనుకోలేదు అలా ఎండ్ అవుతుందని. బట్ వాళ్ళు ఊహించిన దానికంటే కూడా బెటర్‌గానే ఎండ్ అయింది. దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తులు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ వాళ్ళ లైఫ్‌లోనేంటంటే వాళ్ళు కూడా ఊహించనివి కొన్ని జరిగాయి. అది కూడా ఒక పాజిటివ్ వేలో అని చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి లైఫ్ అదే వేలో ముందుకు వెళ్తుందండి. వాళ్ళేంటంటే హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళ లైఫ్ ఏంటంటే ఒక బెటర్ వేలో ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. సో, ఎందుకో కానీ ఈ వ్యక్తులు ఏంటంటే ఇప్పుడు కంఫర్టబుల్‌గానే ఫీల్ అవుతున్నారండి. వాళ్ళ లైఫ్‌లో ప్రెజెంట్ అయితే ఆ వ్యక్తులు హ్యాపీగానే ఉన్నారు. నాకైతే వీళ్ళెక్కడో ఇబ్బంది పడుతున్నారు ఆర్ ఏదో ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నట్టు నాకైతే ఏమి అనిపించట్లేదు. కాకపోతే ఈ వ్యక్తులు ఏంటంటే కొన్ని చాయిసెస్ చేసుకున్నారు. అంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర వీళ్ళేంటంటే అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ, కొన్ని కాంప్రమైజెస్ చేసుకోవడం కానీ, కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవడం కానీ చేసుకున్నారండి. ఇదైతే మాత్రం డెఫినిట్‌గా జరిగింది. వీళ్ళేంటంటే అది ఒక వ్యక్తి పరంగా అయినా అవ్వచ్చు, ఒక సిట్యుయేషన్ పరంగా అయినా అవ్వచ్చు. మొత్తానికి వీళ్ళ వైపు నుంచి వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టారని చెప్పొచ్చు. సో, ఇలా చాయిసెస్ చేసుకున్నారు కానీ, ఇంకా వాళ్ళేంటంటే కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. వాళ్ళు చేసింది కరెక్టేనా? సాక్రిఫైస్ చేసుకున్నంత వర్తేనా ఆ సిట్యుయేషన్ ఆర్ ఆ పర్సన్? అసలు వీళ్ళు ఎందుకలా చేసుకున్నారు? ఎప్పుడూ అలా చేసుకోరు కదా! వీళ్ళ నేచర్ అది కాదు కదా! బట్ ఎలా చేసేసుకున్నారు? ఎలా అని ఇలాంటి ఆలోచనలేంటంటే ఈ వ్యక్తులకి కొంచెం ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు ప్రెజెంట్. వాళ్ళు మిగతా సిట్యుయేషన్స్‌లోనేంటంటే సఫర్ అవ్వట్లే. వాళ్ళ లైఫ్ అన్ని రకాలుగా మంచిగానే ఉంది. బట్ ఈ ఒక్క పర్టిక్యులర్ చాయిస్ ఏదో చేసుకున్నారు చూడండి. అక్కడ మాత్రం ప్రయారిటీస్ దగ్గర వాళ్ళతో వాళ్ళేంటంటే ఆర్గ్యూ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. వాళ్ళలోనే వాళ్ళు ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని ఫేస్ చేస్తున్నారండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ నాకెందుకో కానీ అంటే అన్నీ వాళ్ళు అనుకున్న వేలోనే వర్కౌట్ అవుతున్నాయి కానీ, ఆ హ్యాపీనెస్ లేదు. ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఈ వ్యక్తులేంటంటే, వాళ్ళ లైఫ్‌లో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి ఆర్ అన్ని రకాలుగా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకునే టైపు. అలా అని సెల్ఫిష్ అని నేను చెప్పను. అందరూ సెల్ఫిషే. ఏ మనిషి అయినా సరే వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఉండాలి. వాళ్ళకే దొరకాలి అని అనుకుంటారు. అది వేరు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే, ఇలాంటి ఒక చాయిస్ చేసుకోవడం వల్ల ఎక్కడో కానీ కొంచెం రిగ్రెట్ అవుతున్నట్టు నాకనిపిస్తుంది. లైక్ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు తెలుసుకోలేదేమో, తొందరపడ్డారేమో అని అనుకుంటున్నారు వీళ్ళు. యాక్చువల్‌గా నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి సాక్రిఫైసెస్ కానీ, అడ్జస్ట్‌మెంట్స్ కానీ చేసుకునే టైప్ కాదండి. సడెన్‌గా వాళ్ళు ఎందుకో కానీ ఎవరో ఒక వ్యక్తి విషయంలో కానీ ఆర్ ఒక పరిస్థితిలో కానీ అడ్జస్ట్‌మెంట్స్ కానీ, కాంప్రమైజ్ కానీ అయ్యారు. అందుకే అలా ఆలోచిస్తున్నారు. సో, ఇప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే, మేబీ పాస్ట్‌లో మీ దగ్గర ఉన్నప్పుడు అలా వాళ్ళు ఫీల్ అవ్వలేదు. పాస్ట్‌లో వాళ్ళకేంటంటే మీ దగ్గర ఆ కంఫర్ట్ దొరికింది. బట్ ఇప్పుడు ఎందుకో కానీ ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే వాళ్ళ విషయంలో ఆ కంఫర్ట్ అనేది వీళ్ళకి దొరకట్లేదు. వీళ్ళే అన్నిటికి అడ్జస్ట్ అవుతున్నారు. వీళ్ళే అన్నిటికి కాంప్రమైజ్ అవుతున్నారు. వీళ్ళే అన్నిటికి కూడా సాక్రిఫైసెస్ చేసుకుంటున్నారు అనే ఆ ఫీల్‌లో ఉన్నారండి. అంటే
ఇక్కడ ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కానీ ఉంటే, ఆ హార్మోనీ అనేది ఈ రిలేషన్‌షిప్‌లో కూడా ఉందండి. కాకపోతే వీళ్ళేంటంటే అది మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో మీరే చాలా వరకు అడ్జస్ట్ అవ్వడం కానీ, మీరే అంటే ఈ వ్యక్తి విషయంలోని ఏదైనా ఇనిషియేట్ చేయడం కానీ జరిగుండొచ్చు. సో, ఇప్పుడు ఈ వ్యక్తి ఇనిషియేట్ చేయడం అనేది వాళ్ళకి ఫస్ట్ టైమ్ కాబట్టి వాళ్ళకది నచ్చట్లేదని కూడా చెప్పొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ ఈ ఆలోచన విధానం కానీ వీళ్ళు మార్చుకోకపోతే డెఫినిట్‌గా ఈ వ్యక్తి కానీ ఆర్ ఈ పరిస్థితిలో కానీ వాళ్ళు సఫర్ అవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఇలాంటి ఒక పరిస్థితిలోనేంటంటే ఈ వ్యక్తి అలా ఆలోచించడం అనేది అసలు కరెక్ట్ కాదండి. ఏ రిలేషన్‌షిప్ అయినా, ఏ సిట్యుయేషన్ అయినా సరే ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి. అండ్ డెఫినిట్‌గా కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ, సాక్రిఫైసెస్ కానీ చేసుకోవాలి. ప్రతిసారి మనమే కంట్రోల్ చేస్తాం. ప్రతిసారి మనం అనుకున్నట్టే అవ్వాలి అంటే అది జరగదు. ఈ వ్యక్తిలో కానీ అలాంటి రియలైజేషన్ రాకపోతే మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పడతారండి కమింగ్ డేస్‌లో మాత్రం. ఇప్పుడైతే వాళ్ళ లైఫ్‌లోని అన్నీ కూడా మంచిగా ఉంటున్నాయి. మంచిగా వెళ్తున్న దానికి అనవసరంగా వాళ్ళే ఎక్కువ ఆలోచించి ట్రబుల్స్ క్రియేట్ చేసుకుంటారేమో అని నాకైతే అనిపిస్తుంది. సో, వన్స్ ఇలాంటి ట్రబుల్స్ క్రియేట్ అయితే అప్పుడు ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళు చాలా చైల్డిష్‌గా థింక్ చేశారు. ఆర్ వాళ్ళేంటంటే ఇలా ఆలోచించకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ అవ్వడానికి ఛాన్సెస్ మరికొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాంటి ఒక సిట్యుయేషన్ క్రియేట్ అయితే అప్పుడు ఈ వ్యక్తులు సెట్ అవుతారని కూడా చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే ఎక్కడో కానీ ఒకవేళ ఇక్కడ ఇదొక రిలేషన్ పరిస్థితి అయితే మాత్రం మీ విషయంలోని వాళ్ళు ఎంతో కొంత రిగ్రెట్ అవుతున్నారండి. అంటే ఆ రిగ్రెట్ కూడా ఎలా అంటే మీరు వీళ్ళ కోసం అన్నీ చేశారు. బట్ ఇప్పుడు వీళ్ళు ఇంకెవరి కోసం అన్నీ చేస్తున్నారు. సో, అదేంటంటే మీ వాల్యూ తెలియడం అని కూడా చెప్పొచ్చు. అది ఒకవేళ వ్యక్తికి సంబంధించింది కాకుండా ఏదైనా ఒక సిట్యుయేషన్ అనుకోండి. సో, పాస్ట్‌లో సిట్యుయేషన్స్‌తో ఈ సిట్యుయేషన్‌ని కంపేర్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ ఏదైనా సరే కంపారిజన్ అయితే జరుగుతుందండి. ఈ కంపారిజన్ అయితే మాత్రం వీళ్ళు మానేసుకుంటే వీళ్ళకే మంచిది. లేకపోతే మాత్రం వీళ్ళేంటంటే ఇంకా ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లోకి వెళ్ళి ఇంకా సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే వాళ్ళ లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటారండి. ఆ తర్వాత ఏంటంటే మనుషులు మారుతారు. అండ్ పాస్ట్‌లో జరిగిన సిట్యుయేషన్స్ కానీ ఆర్ పాస్ట్‌లో వ్యక్తుల వాల్యూ కానీ తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పొచ్చు. సో, అసలు చూద్దాం ఇంకా మరి ఇలాంటి వ్యక్తి కోసం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది అనేది. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే చాలా ఇబ్బంది పడ్డారండి. ఈ వ్యక్తితో మీరేంటంటే విసిగిపోయారని చెప్పొచ్చు. బాగా ఈ రిలేషన్‌షిప్‌లో ఎగ్జాస్ట్ అయిపోయారండి. కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి కోసం మీరు చేయాల్సినవన్నీ చేసి, చేసి విసిగిపోయారు. అండ్ ఇంకా మొత్తానికే గివ్ అప్ చేసేసినట్టున్నారు. ఇంక నా వల్ల అవ్వదు. ఈ వ్యక్తితో నేను పడలేను. ఈ వ్యక్తి ఏంటంటే ఎంత చేస్తున్నా అర్థం చేసుకోరు. గ్రాటిట్యూడ్ లేని వ్యక్తులు అని మీరు ఫీల్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ సంహౌ ఎక్కడో కానీ గివ్ అప్ చేసేసినా సరే ఈ వ్యక్తిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ ఉంటే బావుంటుంది అనే ఫీల్ మాత్రం మీలో అది పోలేదండి. అంటే నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ వ్యక్తి అంటే మీకు ఇంకా ఎక్కడో ఆ లవ్ అనేది ఉందండి. ఆర్ ఆ ఎఫెక్షన్ అనేది మీకు ఇంకా ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి మేబీ వాళ్ళ లైఫ్‌లో మీరొక ఈజీ టార్గెట్‌లా ఫీల్ అయినా సరే, మీరు మాత్రం ఎప్పుడూ కూడా అలా అనుకోలేదండి. ఈ వ్యక్తి ఉండాలి అని అనుకున్నారు. కాకపోతే అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో మీకు అర్థం అవ్వలేదు అని కూడా నాకు అనిపిస్తుంది. సో, గివ్ అప్ చేసేసినట్టు ఫీల్ అవుతున్నా సరే డీప్ డౌన్ ఇంకా ఎక్కడో కానీ ఈ వ్యక్తితో మీకు కనెక్షన్ ఉన్నట్టే మీకు అనిపిస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి మీది. ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే మీరేం చేసినా, మీరేం మాట్లాడినా ఆ వ్యక్తికి అది అర్థం అవ్వట్లేదు అని చెప్పొచ్చు. సో, యూనివర్స్ కూడా ఏం చెప్తుందంటే రష్ అవ్వొద్దనే చెప్తుంది. ఇప్పుడు మీరు చేయగలిగిందేం లేదంట. యూనివర్స్ మిమ్మల్ని ముందుకు ఎలా తీసుకువెళ్తే మీరు అలానే వెళ్ళాలి కానీ, మీకు మీరు ఓన్ డెసిషన్స్ తీసుకొని, మీరు ఈ వ్యక్తి విషయంలో ఏదో యాక్షన్ తీసుకోవడానికి ఇది టైం కాదు అని చెప్తుంది. ఎందుకంటే, ఈవెన్ మీరేంటంటే యాక్షన్ తీసుకొని ఆ వ్యక్తికి అర్థమయ్యేలా ఏదో చేసి మీ రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోవాలి అనుకున్నా, ఒకవేళ బెటర్‌గా ఉంటే పర్వాలేదు. బట్ బెటర్‌గా లేకపోతే, మీరు ఈ వ్యక్తికి ఏదో కన్విన్స్ చేయడం చూస్తే ఏమవుతుందంటే, మీరు ఈ వ్యక్తిని మళ్ళీ కంట్రోల్ చేయడం చూస్తున్నారు. ఆర్ ఈ వ్యక్తి పరంగా మీరేంటంటే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు అనే విధంగా మీరు పోర్ట్రే అవుతారండి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఇప్పుడు వద్దు అంటున్నప్పుడు మీరు అలా చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే మీకే బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి. అదే ఇక్కడ ప్రాబ్లమ్. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి విషయంలోని మీరు సైలెంట్‌గా ఉండండి. అండ్ వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే, దూరంగా ఉంటే మీ పని మీరు చేసుకోండి. అదొక్కటే ఇక్కడ మీరు చేయాల్సింది. యూనివర్స్ మీకు స్ట్రెయిట్‌గా ఇచ్చే గైడెన్స్. సో, మీరేంటంటే టైమ్ బీయింగ్ సైలెంట్‌గా ఉండండి. ఆ వ్యక్తే తెలుసుకుంటారు.
మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు కూడాను. కాకపోతే అంత ఈజీగా బయట పడరు కదా! అంతా మంచిగా ఉన్నప్పుడు ఎందుకు బయట పడతారు? అది మరి కొంచెం ట్రబుల్సమ్ అయితే కదా బయటకొస్తది అంతా కూడా. సో, వెయిట్ చేయండి ఆ టైం వరకును. అండ్ మీకోసం మీరు ఆలోచించుకోండి. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టండి. అలా మీరు ఎప్పుడైతే ఉంటారో యూనివర్స్ అంతా అబ్జర్వ్ చేస్తుంటదండి. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.